అవునా? ఎందుకంటే ఇంతకుముందు జన్మభూమి కమిటీలు తోడిపోలేదు ఏంటి, సాకెందుకు దాని మీద? అంటే ఎమ్మెల్యేల ప్రాధాన్యత తగ్గింది అనేది మొదటి నుంచి వాళ్ళు చెప్తున్నారు. ఇంతకుముందు మరి వాళ్ళకి ప్రాధాన్యత ఉందా? మాకు గుర్తింపు తెలుగుదేశం టైంలో వీళ్ళు 4 సార్లు వెళ్ళి వచ్చారు ఇలా దగ్గరికి, ఎవరన్నా నెగిటివ్ చెప్పారా? వాలంటీర్ గురించి చెప్పారు కదా. ఇప్పుడు వీళ్ళ ఇంటి దగ్గర క్యూ లైన్లో నుంచి ఉంటే కనుక జనాలకు ఇష్టపడతారా? జనాలు చేతులు కట్టుకుని ఉంచోడానికి ఇష్టపడతారా? అది వెరితనం. వాలంటీరు చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? వీళ్ళు అసలు శాంతం కాడు వదిలేసి ఇళ్లలో కూర్చున్నారు. వాలంటీర్ల దగ్గర నీకు అప్పచెప్పారు, నువ్వేం చేయాలా? నీ ఇంటి దగ్గర రిసీవ్ చేసుకోవాలి, ఏమన్నా వస్తే కంప్లైంట్ వాలంటీర్ని పిలిచి మాట్లాడాలి. అది చేశారా వీళ్ళు ఎవరన్నా? పోనీ వాలంటీర్ ఏమన్నా ఎమ్మెల్యేని కాదని ధైర్యం చేశాడా? మనుషులు పెట్టింది వాలంటీర్లను తర్వాత వీళ్ళేగా. మొదటి ఫేజ్లో డైరెక్ట్ అయ్యారు, తర్వాత వీళ్ళే పెట్టుకున్నారుగా. మరి ఎందుకు చేయించుకోలేదు అంటే అసలు అన్ని ఒక రకంగా చెప్పాలంటే డబ్బులు ఇస్తున్నాం అని పదే చెప్పడం వల్ల జనాలకి చిరాకేసింది అనిపించింది. ఎందుకంటే అంతకుముందు కూడా మనం డిబేట్లు అప్పట్లో మాట్లాడుకున్నాం, జనాలకి చిరాకేస్తే పద్దాక నీకు పెట్టా అనుకుంటారు. అది సహజంగా ఉండేది. నీ ఎదురుగుండా నవ్వుతూ మాట్లాడిన అవతలకి వెళ్ళాక, ఎందుకంటే నీ చుట్టూ 100 మంది ఉంటున్నారు. ఈ 100 మంది మధ్యలో ఏమ్మా నీకు 50,000 వచ్చిందా, నీకు 1,00,000 వచ్చింది కదా, నీకు 2 లక్షలు వచ్చింది కదా అని చెప్తున్నప్పుడు